డాక్టర్ పి బాలస్వామి ఐపీఎస్ డీసీపీ జోన్ గారిని వేదిక మీద రావు. అట్లాగే కూడా ఏసీపీ కూడా ఏసీపీ నన్ను కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఇప్పుడు కూడా ఏసీపీ చాలా సంతోషకరం. చాలా మంది చాలా ఒపీనియన్స్ చెప్పారు. మీరందరూ మాకు ప్రామిస్ కూడా చేశారు. ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలీసులకు సహకరిస్తూ ముందుకు పోతారు అని చెప్పినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. తెలుసు, మీ అందరూ తెలుసు, హైదరాబాద్ సిటీ పోలీసులో గణేష్ శోభయాత్ర అనేది ఒక పవిత్రమైన కార్యం. సో ఈ యొక్క పవిత్ర కార్యానికి కొన్ని నిబంధనలు, సూచనలు అందరూ కూడా సూచనకుండా పాటిస్తారు. పెద్ద ప్రశిషర్ ఒక పెద్ద శోభయాత్ర ప్రశాంతంగా జరగాలంటే తప్పకుండా మీ అందరూ సహకారం కావాలి. సో మన 2 days బ్యాక్ సిపి గారు కూడా గణేష్ అందరితో మాట్లాడడం జరిగింది. చాలా డిస్కషన్ జరిగాయి. సో మేము ఒకటి ఎక్కువ టైం తీసుకొని మీ అందరికి క్లారిఫికేషన్ గౌరవ డీసీపీ గారు చెప్పిన అన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తాము, సాగు సూచన చేస్తాము. కొద్దిగా మంచి దినం లేదు, నిమజ్జనం చేయడం లేదని గణేష్ ఉత్సవ సమితి వాళ్ళని కృషి చేయబడితే 36 hours వరకు మీకు నిమజ్జనం జరగదు. ఓన్లీ ఏంటంటే నెక్లెస్ లో సైడ్ తీసేసుకుంటారు. సో అట్లా ఈ జోన్ మీకు అవన్నీ ఎంత తొందరగా ముందుకు సాగాలని మేము నియమంటాం. డీసీపీ గారు ఉంటారు, మా అంత స్టాఫ్ ఉంటాం. ఇట్స్ అవర్ ఓన్ ఫెస్టివల్ కాబట్టి ఏదో మేము పోలీసు నిర్వాహకులు అనుకోకుండా అందరూ కలిసి కట్టిన ఎక్కడ ఎలాంటి అవేర్నెస్ జరగకూడదు. అదే రకంగా అదే కమిటీ వాళ్ళని కూడా వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలని నేను సభలో కోరుతున్నాను. ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రేయర్స్ టైంలో కానివ్వండి, మన పూజ టైంలో కానివ్వండి, ప్రొసీజర్ టైంలో కానివ్వండి, దయచేసి ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ సత్యతతో ముందుకు మన ప్రాబ్లం క్రియేట్ చేస్తారు తప్ప. సిపి గారు కూడా చెప్పారు, రాజనగర్ వచ్చిన సందేహాలు అడిగాడు, సార్ మీ వాళ్ళు అనవసరంగా కేసులు పెట్టారు. అనవసరం కేసులు ఎక్కడ పెట్టి ఉండదు. మేము మీకు మాటిస్తున్నాం, డీసీ గారు కూడా చెప్తాను. కానీ మీరు కొంచెం క్రమశిక్షణ, భక్తి భావన, భక్తి ముందుకు రావాలి చెప్పాడు. మనకి ఏమంటారు, సార్ మేము 2.5 లక్షలు పెట్టి డీజే చేస్తాం, నేను కట్ట తోడుకుంటాను. ఎందుకు పోతాంటే నువ్వు టైంకి దిగి టైంకి ముందుకో, టైంకి పర్సెంట్ మాకు పోతాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి నేను ఒక సూచన చేస్తున్నాను, దయచేసి అందరూ సీసీ కెమెరా 2 లక్షలు పెట్టి డీజేలు చేస్తున్నారు, మహారాష్ట్ర బ్యాండ్ చేస్తారు, ఇంకా కొంచెం లేడీస్ తెచ్చి తయారు చేస్తారు. ఇదంతా భక్తి పారవశ్యంగా కాదు. నేను 33 హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నాను. మీరు అదే పెద్ద భక్తి అనుకుంటారు, అదే దేవుని పెద్ద పుణ్యం అనుకుంటారు. దయచేసి భక్తిని దేవుని పూజ చేయండి. అందరూ కూడా ఒక 2-3 సీసీ కెమెరా ఈచ్ ఐడల్ ఇన్స్టాలేషన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆర్గనైజర్స్, కమ్యూనిటీ సీసీ కెమెరాలు పెట్టండి. మీ జంక్షన్లో పెట్టండి. ఈ గణేష్ పనికి వస్తాయి, వచ్చే గణేష్ పనికి వస్తాయి. మీ పిల్లలు స్కూల్ పంపించడానికి కవర్ అవుతాయి. మీ ఏరియాలో దొంగతనానికి కవర్ అవుతాయి. మీ ఏరియాలో ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఒక ఈ గణేష్ పనుల 2 లక్షలు 3 లక్షలు డీలే కదా, ఒక 10-20 రూపాయలు సీసీ కెమెరాలు పెట్టి, సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా జంక్షన్ పెడుతున్నారు అనుకోండి, ఆ జంక్షన్ 3 కెమెరాలు పెడితే అది మీకు మొత్తం ఫరెవర్ ఒకసారి పెడితే ఈ గణేష్కి వస్తుంది, నెక్స్ట్ గణేష్కి వస్తుంది, బోనాలకు వస్తుంది, అన్నిటికీ రన్ అవుతుంది. సో దయచేసి మీరందరూ ఈ సూచన పాటించండి. దిస్ ఇస్ ఫర్ యువర్ కమ్యూనిటీ సేఫ్టీ. దొంగతనమైన పట్టుకోవచ్చు, అమ్మాయిని తెలిసినా పట్టుకోవచ్చు. కాబట్టి దీంట్లో మీరు ఒక 10,000 రూపాయలు తీసుకుని చెప్పారు. 800 విగ్రహం అది వస్తుందంట సీసీ కెమెరా చెప్పారు. మరి చూడండి, 800 సీసీ కెమెరా అంటే ఒక్కొక్క 500 3 పెట్టండి, 10 మినిట్లు పెట్టండి, ఆ జంక్షన్ లో పెట్టండి, ఫ్రీగా అవుతా ఉంటుంది. సో నేను ఎక్కువ సమయం తీసుకున్నా, మీరందరూ సహకరిస్తారని, మేము మీతో ఎప్పుడు సహకారం ఉంటుందని ఒక
ఉన్నాం, ఎస్ఎన్షో ఉన్నారు, డిసిపి గారు ఉన్నారు, మేమున్నాం. మేము మీకు వచ్చి నిలబడతాం. ఎంత పెద్ద సమస్య అయినా మన ఇంటి సమస్య మనమే తీర్చుకోవాలని మీరందరూ సహకరిస్తామని ఒక మంచి వాతావరణంలో ఈ జోన్లో గణేష్ ఉత్సవం పడడం ఎలాంటి సంఘటన లేకుండా ఈ జోన్ పోలీస్ ఆర్గనైజేషన్ చేశారని ఒక మంచి పేరు మా డీసీపీ గారికి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద ఉన్నటువంటి మా అడిషనల్ డీసీపీ, నా కొలీగ్ ఆఫీసర్స్ మరియు పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గణేష్ మండప నిర్వాహకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా నిన్న ఈరోజు సండే కదా, మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో అనే ఒక డౌట్ ఉండేది. బట్ రాత్రి 9 గంటలకు డిసైడ్ చేసి ఉదయం చెప్పినా కానీ ఇంతమంది ఇక్కడ సమావేశం కావడం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి దీనికి వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. అండ్ మా ఆఫీసర్స్కి కూడా, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు అందరు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ కూడా ఇక్కడ కనబడుతుంది. సో దే ఆర్ వెరీ గుడ్ ఆఫీసర్స్. అందరితో కలిసి అందరం పనిచేస్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఈ సభని విజయవంతం చేశారు. సో ఇందులో ముఖ్యంగా కొన్ని సూచనలు మీకు చేయాలనుకుంటున్నాము. సో మనకు దాదాపు 45 సంవత్సరాలుగా హైదరాబాద్లో గణేష్ ఉత్సవం అనేది నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా జరుగుతుంది. అంతకు ముందు కూడా గణేష్ ఉత్సవం అనేది జరిగేది. బట్ దాదాపు 45 సంవత్సరాల నుంచి, అంటే 1980 నుంచి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అనే ఒక సమితిని ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో దాదాపు హైదరాబాద్ సిటీ మొత్తం అన్ని గణేష్లని కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయడం ఈ హైదరాబాద్కే కాకుండా తెలంగాణకు కూడా గర్వకారణం. సో దీనికి అంతటికి కూడా ముఖ్య కారణము ఇక్కడ ఉన్నటువంటి మీ నిర్వాహకులే. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంతకు ముందు జరిగినట్టే ప్రశాంతంగా ఈ నిమజ్జనం ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. సో మనకు జనరల్ గా దేశం మొత్తం కూడా ఈ గణేష్ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. బట్ మన దేశంలోనే అతిపెద్ద గణేష్ ఉత్సవము తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతుంది. దీన్ని చూడడానికి దాదాపు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా కొంతమంది విఐపీలు అటెండ్ అవుతా ఉంటారు. తర్వాత మనకు న్యూస్ ఛానల్స్ కానీ అన్ని టీవీ ఛానల్స్ లో కానీ ఈ గణేష్ ప్రొసెషన్ అనేది చాలా విజయవంతంగా ఎలా జరుగుతుంది అనేది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కూడా చాలా గమనిస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మరియు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థని. కాబట్టి మనం అందరం కూడా మీకోసం మేము, మా కోసం మీరు అన్నట్టు పనిచేసినప్పుడే మనం ఏదైనా విజయవంతం చేయవచ్చు. ఇట్లాంటివి మనం దాదాపు 45 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం కూడా చేస్తాం, ముందు ముందు కూడా చేస్తాం. అందరం కూడా దానికి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరము మనము గణేష్ పండాల్స్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఆల్రెడీ మా ఆఫీసర్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. బట్ అందులో చెప్పినటువంటి కొన్ని ముఖ్య సూచనలు నేను మరొకసారి మీకు అందరికీ కూడా రిపీట్ చేస్తాను. సో అందులో ముఖ్యంగా మేము అందరము మీరు ఎక్కడెక్కడ మండపాలు, అంటే మెయిన్లీ పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టేటువంటి ఈ గణేష్ మండపాల గురించి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కి ఇంటిమేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇంటిమేషన్ అంటే దీని ఉద్దేశము ఏదో మేము పర్మిషన్ ఇస్తున్నాము, మీరు పర్మిషన్ ఇస్తేనే పండుగ చేసుకోవాలని కాదు. మీరు ఇంటిమేషన్ ఇస్తే మీ ప్రొటెక్షన్, అంటే మీకు యొక్క భద్రతని మేము సేఫ్ గా కండక్ట్ చేయడానికి ఇది మాకు అవకాశం ఇచ్చినట్టుంది. సో అటువంటి ఇంటిమేషన్ ని దాదాపు అందరూ కూడా ఈసారి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇవ్వడంలో, అంటే ఆన్లైన్ లో అప్లై చేయడంలో కానీ, లేదా మీకు ఎలాంటి కాలమ్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే డౌట్లు ఏమైనా మాక్సిమం ఐటమ్స్ ఎమర్జెన్సీ ఉంటాయి కాబట్టి ఆ రోజు వెహికల్స్ కూడా దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందే మీరు ఒక వెహికల్, అంటే మీకు ఉన్నటువంటి ప్లేస్ కి తగ్గినట్టుగా, అంటే ఇప్పుడు కొన్ని ఇరుకు ప్లేసెస్ ఉంటాయి, అక్కడ పెద్ద వెహికల్ తీసి వెహికల్ పడడం, మాకే ఇబ్బంది చేయడం
మీకు పెట్టేటువంటి ప్లేస్ లో ఏది సూటబుల్ వెహికల్ ఉంటుందో దాన్ని కూడా మీరు ముందే అరేంజ్ చేసుకుంటే దాన్ని ఇంటిమేట్ చేసినప్పుడు ఏదైనా పెద్ద విగ్రహం కానీ పెద్ద వెహికల్ కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ముందే ట్రాఫిక్ కి క్లియరెన్స్ చేసుకోవడం అట్లాంటివి కూడా చేసుకోవడం మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందే వెహికల్ ని అంటే అట్లీస్ట్ 1 or 2 days ముందే వెహికల్ ఇంటిమేషన్ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇస్తే మాకు కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనం గణేష్ ఈ పెట్టినప్పటి నుంచి దాదాపు 11 రోజులకి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. డైలీ పూజ కార్యక్రమాలు, సర్వసం కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా కూడా అట్లీస్ట్ 2 నుంచి 3 వాలంటీర్స్ తప్పనిసరిగా 24 hours అవైలబుల్ ఉండేటట్టు అందరి నిర్వాహకులు కూడా ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ జనరల్ గా మనకు ఐడెన్స్ దగ్గర జరిగినటువంటి ముఖ్య ప్రమాదాల్లో ఈ అగ్ని ప్రమాదం లేదా షార్ట్ సర్క్యూట్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మనం దీపం అది పెడతాం కాబట్టి నూనె ఒలికి తర్వాత కాలిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటివి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవడానికి తగిన విధంగా అంటే అట్లీస్ట్ ఒక శాండ్ బ్యాగ్ అండ్ ఒక బకెట్ వాటర్ తర్వాత అనుకూలంగా ఉన్న వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. అది అందరూ కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మన భద్రత అనేది మనం కూడా కాపాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి అందరి నిర్వాహకులు దీనిపైన కూడా శ్రద్ధ తీసుకోవాలి. నెక్స్ట్ మీరు పెట్టినటువంటి ఆ విగ్రహాలని కూడా మా పోలీస్ వాళ్ళు వచ్చి జియో ట్యాగింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ అంటే అది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, దాన్ని ఇమ్మీడియట్ గా ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ కోసం అంటే బట్టి అందరూ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి దీనికి. సో ఇవే అదే మేము ఎవరి మీద కూడా దురుద్దేశంగా ఎవరి మీద కూడా ఉత్సవంలో ఉన్నటువంటి విషయాల్లో తగిన చర్యలు తప్పకుండా చట్టపరంగా మేము తీసుకుంటాము. అందులో ఎవరికి డెవలప్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా మీరు లోకల్ ఎస్హెచ్ఓకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు అటువంటి విషయాల్లో ఫర్దర్ ఎక్స్కలేట్ కాకుండా we will take all the precautions and we will take all the యాక్షన్స్. ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు డీజేలు పెట్టుకుంటే కొడతా ఉన్నారు, తర్వాత డ్రైవర్లను కొడతా ఉన్నారు అని. సో డ్రైవర్లనే మేము కొట్టాము. ఎందుకు అంటే డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు కూడా దాదాపు మీరు పిలిచిన ఇవ్వండి అంటే మార్నింగ్ 10 అట్లా వస్తూ ఉంటారు. ఈ మధ్యన ఎప్పుడైతే అంటే నెక్స్ట్ డే కావచ్చు, ఒకసారి 36 hours, 46 hours, 48 hours కూడా కావచ్చు. సో అటువంటి వాళ్ళకు మీరు కూడా సరైన సదుపాయాలు కల్పించాలి. అంటే అట్లీస్ట్ ఫుడ్, వాటర్ అనేటివి కల్పించి వాళ్ళకు కూడా సహకారంగా ఉండేటట్టు మీరు ఇమ్మీడియట్ గా ఐడెన్స్ చేసి ఇమ్మీడియట్ గా మనం ప్రొసెషన్ లో స్టార్ట్ అయినప్పుడు మనకు కూడా విజయవంతంగా లేకుంటే ఆనందం లేకుండా ఈ నిమజ్జనం జరిపించి మనము సంతోషంగా తొందరగా ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మీరు సహకరించి అందులో మాకు కూడా సహకరిస్తానని సందర్భంగా కోరుకుంటున్నాను.